వరంగల్ జిల్లా మినీ మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ శాఖ నుంచి నిరంతరం విద్యుత్ సప్లై చేస్తున్నారు. 100 మంది సిబ్బందితో 12 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి నిరంతరం విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్న ఎలక్ట్రిసిటీ ఎస్సీతో మా వరంగల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. 14వ తేదీలో మినీ మేడారం జాతర సాగుతున్న పరిస్థితి. లక్షలాది మంది భక్తులు 2 తెలుగు రాష్ట్రాలే కాదు మరొక 3 రాష్ట్రాలు కూడా లక్షలాది మంది భక్తులు అంటే సుమారు 20 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించిన పరిస్థితి. ఇక్కడ కూడా ఇప్పుడు మేడారం జాతరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరం విద్యుత్ వెలుగులిచ్చినటువంటి అధికారులు మనతో ఉన్నారు. ఎస్సీ కనున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మినీ మేడారం జాతరకు ఎలాంటి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం రాకుండా ఎలాంటి తీసుకుంటే జాగ్రత్త చేసుకుంటారు సార్. ఎట్లా ఉంది ఇక్కడ పెద్ద జాతరతో సమానంగా చూసుకుంటే కొంత తక్కువైనా కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి మొత్తం అడవి చుట్టూ అడవి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ సమస్య రాకుండా ఎలాంటి ఏర్పాటు చేస్తారు? ముందుగా మా ఎలక్ట్రిసిటీ తరఫున మేడారం జాతరకు వస్తున్నటువంటి భక్తులందరికీ అమ్మవారుల యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇవాళ ఎలక్ట్రిసిటీకి సంబంధించి మా సిబ్బంది రాత్రింబౌళ్ళు ఆర్నిశలు కృషి చేసి మేము ఎక్కడ కూడా కరెంటు విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మొత్తం 24 అవర్స్ కరెంటు ఉండడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. దాంట్లో భాగంగా మేము దీనికి ఇన్కమింగ్ సోర్సులు 3 సోర్సుల ద్వారా ఇస్తున్నామండి. ఒకటి మెయిన్ సోర్సు పసరా నుండి 132 kV నుండి 33 kV పసరా నుండి మేడారం ఓల్డ్ సబ్స్టేషన్కి, అదేవిధంగా రెండో సోర్సు కమలాపూరు ఏటూరు నాగారం నుండి వయా తాడ్వాయి నుండి రెండో సోర్స్ తీసుకున్నాము. అది కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే మూడో సోర్సు ములుగు నుండి వయా పసరా నుండి మేడారంకు 3 సోర్సెస్గా డివైడ్ చేసుకొని 3 సోర్సులు రెడీగా ఉంచుకున్నాము. సప్లై ఎట్టి పరిస్థితుల్లో పవర్ సప్లై ఇంటరప్షన్ ఉండొద్దని. అదేవిధంగా మెయిన్ జాతర లాగానే ఈ జాతర కూడా ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా మొత్తం ఎగ్జిస్టింగ్ 26 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఇంకా దానికి అదనంగా ఈ 12 ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ పెట్టడం జరిగింది. ఒక మేడారంలోనే కాకుండా మనకు పక్కన ఉన్నటువంటి ఐలాపూర్ కానివ్వండి, లేకపోతే కొండాయి కానివ్వండి, లేకపోతే బయకపేట కానివ్వండి, అక్కడ ఉన్న జాతరకు కూడా అన్ని విధాల సప్లై ఇవ్వడానికి మా సిబ్బందిని దగ్గర 50 మంది సిబ్బందిని కాంట్రాక్టర్ మనుషుల్ని అందరినీ రెడీగా పెట్టాము. ఎక్కడ కూడా విద్యుత్ శక్తికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండొద్దని చెప్పేసి భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ జంపనవాగులో స్నానాల దగ్గర కూడా ఎక్కడ కూడా 1 నిమిషం కూడా కరెంట్ ఆగకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. దీంట్లో మా డీ గారు కానివ్వండి, మా డిఈలు, ఏడీలు, ఏఈలు, మా సిబ్బంది ఆర్నిశలు 24 గంటలు కంట్రోల్ రూమ్లో మనుషులను పెట్టి ఎప్పుడప్పుడు మేము ట్రాక్ చేస్తున్నాము. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మాకు నిమిషాలలో తెలిసిపోతుంది. ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసి మళ్ళీ ఈ అమ్మవారి యొక్క జాతరకి 24 గంటలు సప్లై జాతర సక్సెస్ చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. మా సిబ్బందికి కానీ తర్వాత మా గౌరవ సిఎండి గారి యొక్క ఆదేశాల మేరకు అన్నీ చాలా బాగా అరేంజ్ చేస్తున్నాము. కలెక్టర్ గారు కూడా మాకు ఎప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ గారు కూడా మేము ఎప్పుడప్పుడు గవర్నమెంట్ లెవెల్కి రిపోర్ట్ ఇస్తున్నాము. కాబట్టి జాతరను సక్సెస్ చేయడానికి విద్యుత్ శక్తి సందర్భంగా అందరూ అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. థ్యాంక్ యూ అండి. మీకు కూడా మీ బీఆర్కే టీవీ ఛానల్కి సంతోషం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతుందో ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా నిరంతరం అమ్మవారి జాతర కోసం నిరంతరం విద్యుత్ సప్లై చేసే విధంగా ఎలక్ట్రిసిటీ అధికారులు ఎస్సీ నేతృత్వంలో మొత్తం పెద్ద మొత్తంలో చర్యలు తీసుకుంటూ అదేవిధంగా ఎందుకంటే చుట్టూ అడవి ఉంటుంది, ఎక్కడ కూడా కరెంటు సమస్య లేకుండా ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేపథ్యంలోనే పెద్ద జాతరకు తక్కువ కాకుండా ఈ మినీ మేడారం జాతర కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సుమారుగా 100 మంది సిబ్బందితోటి 60 ట్రాన్స్ఫార్మర్ తోటి పూర్తిగా నిరంతరం విద్యుత్ అందే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకున్న పరిస్థితి. విడుదల కిరణ్తో భాస్కర్, మేడారం నుంచి.